వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాజకీయాల్లో రాణించాలి అంటే అంగబలం, అర్ధబలం ఉండాలి అని అంటారు. కానీ అవేవీ లేకుండానే కేవలం కాషాయ వస్త్రాలతో ఒక సాధారణ సన్యాసి నుంచి యూపీ రాజకీయాల్లో యమకింకరుడిగా ఎదిగారు యోగి ఆదిత్యనాథ్. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే ముఠా రాజకీయాలు, భూ అక్రమాలు, చోటా నాయకుల మాఫియా రాజ్యమేలేదే. గ్రామీణ మార్కెట్లలో కూరగాయలు అమ్ముకోవాలన్నా రౌడీలకు మామూళ్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆదిత్యనాథ్ అడుగు వేశారో అప్పుడే ఉత్తరప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం అంతా మారిపోయింది. వారసత్వ రాజకీయాలను వేళ్లతో సహా పెకిలించి అక్రమార్కులకు హింస స్వప్నంగా మారాడు. పదవుల కోసం పాకులాడకుండా రాజకీయ పరిస్థితులే ఆయన్ని ఒక తిరుగులేని నాయకుడిగా తీర్చిదిద్దాయి. ఒక సన్యాసి ఏం చేస్తాడంటూ హేళన చేసిన వారికి యోగి తనదైన శైలిలో అసలైన సిసలైన సమాధానాన్ని ఇచ్చాడు. భూ అక్రమాలకు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే రౌడీ షీటర్లకు ఆయన బుల్డోజర్ ట్రీట్మెంట్తో చుక్కలు చూపించాడు. దీంతో కరుడుగట్టిన మాఫియా లీడర్లు కార్యకలాపాలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. యూపీలో రౌడీ ఇజాన్ని పూర్తిగా తొక్కిపెట్టి నారతీశారు. ఇదే సమయంలో సామాన్యులకు మాత్రం ఆయన ఒక దేవుడిలాగా కనిపించారు. పేద మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ఆయన స్వయంగా జనతా దర్బార్ నిర్వహిస్తూ ఉంటారు. లక్నోలోనూ అలాగే ఖోరగ్పూర్లోనూ ఆయన సామాన్యులతో మమేకం అవుతూ భారతదేశంలో మరే ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు అత్యంత చేరువయ్యారు. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ మోహన్ బిష్ట్. ఆయన ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్ జిల్లాలో జన్మించారు. 22 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించి గోరఖ్నాథ్ మఠం మహంత్గా మారారు. 1998లో గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 5 సార్లు పార్లమెంటు సభ్యునిగా కొనసాగారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అపూర్వ విజయం సాధించి 403 స్థానాలకు గాను 312 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరూ ముందుగా ప్రకటించబడినప్పటికీ యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. ఉత్తరప్రదేశ్ గడ్డపై ఒకసారి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి వరుసగా రెండోసారి ఆ పీఠాన్ని దక్కించుకోవడం అసాధ్యం అన్న ఒక మూస ధోరణి ఉండేది. కానీ తన పాలనా సంస్కరణలు, అభివృద్ధి పనులతో ఆ రికార్డును బద్దలు కొట్టి వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించాడు. ఇక ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ టార్గెట్ 2027 అసెంబ్లీ ఎన్నికలు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా రాణించాలని ఆయన అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కుల, ఇంటి పేర్ల విభేదాలకు అతీతంగా హిందూ మెజారిటీని ఏకం చేసే అజెండాను ఆయన బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇటీవల కాలంలో సామాజిక, కుల సమీకరణాలను బ్యాలెన్స్ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టారు. చేర్చుకున్న 6 మంత్రులలో 5 వెనుకబడిన షెడ్యూల్ కులాలకు చెందిన వారు కావడం గమనార్హం. 2027 యూపీ ఎన్నికలకు యోగి ఆదిత్యనాథ్ ముఖచిత్రంగా ఉంటారని బీజేపీ అధిష్టానం స్పష్టం చేయడంతో నాయకత్వ వివాదాలకు కూడా ఫుల్ స్టాప్ పడింది. రాహుల్, అఖిలేష్ యాదవ్లకు యోగి ద్వయం మళ్లీ సవాలు విసరనున్నాయి. ఇక మాఫియాపై యోగి ప్రభుత్వం ప్రారంభించిన బుల్డోజర్ ఆపరేషన్ కేవలం అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మాత్రమే కాకుండా నేరగాళ్ల అక్రమ సంపాదనతో కూడబెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కూడా దీనిలో భాగం. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్ వంటి చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా నేరగాళ్ల ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. దీని ఫలితంగా నేరస్తులు రాజకీయ అండదండలతో సాగించే దందాలకు అడ్డుకట్టపడింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంకాల ప్రకారం యోగి ఆదిత్యనాథ్ మొదటి 2వ పదవీ కాలంలో మాఫియా నేరగాళ్ల నుండి దాదాపు 3,300 కోట్ల రూపాయలకు పైగా విలువైన అక్రమ ఆస్తులను కూల్చివేయడం జరిగింది. ఈ చర్యలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచి నేరాలకు పాల్పడడానికి భయపడే వాతావరణాన్ని సృష్టించాయి. ఈ కఠినమైన చర్యల ఫలితంగా ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయని అధికార నివేదికలు స్పష్టం
వ్యక్తం చేస్తున్నాయి. గత 5 సంవత్సరాలలో రాష్ట్రంలో హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాలు 30 నుంచి 50% వరకు తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మహిళలకు భద్రత పెరిగింది. ఆపరేషన్ యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటు చేసిన మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడడంతో పాటు పారిశ్రామికవేత్తలు భయం లేకుండా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు నేరాలు, మాఫియాకు పెట్టింది పేరైన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు శాంతియుత రాష్ట్రంగా పేరుగాంచింది. ఈ మార్పు కేవలం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన ఊతం ఇచ్చింది. హ్యాట్రిక్ విజయాలతో చరిత్రను తిరగరాయాలనే ప్రయత్నం చేస్తున్నారు యోగి. ఆయనకు బలమైన హిందూ జాతీయవాద వాక్చుత్ర్యాన్ని ఉపయోగిస్తూ సాంప్రదాయ కుల, ఇంటి పేర్ల విభేదాలకు అతీతంగా హిందూ మెజారిటీని ఏకం చేసే అజెండాను ముందుకు తీసుకువెళ్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు యోగి ఆదిత్యనాథ్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. పాలనా సంస్కరణలతో యోగి సెన్సేషన్ క్రియేట్ చేశారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వారణాసి మున్సిపాలిటీ గత వారం 350కి పైగా మాంసం, పౌల్ట్రీ దుకాణాలను నగరం నుండి తరలించాలని నిర్ణయించింది. అయితే మనకంటే 15 రోజుల ముందే ఉత్తరాదిలో శ్రావణం ప్రారంభమవుతుంది. అన్ని ఉన్నత విద్యాసంస్థలతో మత మార్పిడి వ్యతిరేకత సేల్స్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భారతదేశ రాజకీయాల్లో యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సృష్టించారు. ఇక సన్యాసిగా, పుఠాపతిగా ఉంటూనే ఒక బలమైన నిర్ణయాత్మకమైన పాలకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన పాలనా విధానాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఒక నమూనాగా మారాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు కూడా ఉత్తరప్రదేశ్ తరహాలోనే నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకునే విధానాలను సవరించుకోవడం దీనికి నిదర్శనం. జాతీయ స్థాయిలో యోగి ఆదిత్యనాథ్ భావి నాయకుడిగా, ప్రధానమంత్రి మోదీకి వారసుడిగా బలమైన పోటీదారుగా చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా యోగి ఆదిత్యనాథ్ కు ఎదురులేదని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.